హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా టాక్స్. వెల్లుల్లితో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పోవాలి. అంటే ఎవరన్నా కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్స్ వల్ల వాళ్ళు దూరం అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా థర్డ్ పర్సన్స్ మీ ఇద్దరు ప్రేమించుకునే అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య మీ ఇద్దరు గత కొంతకాలంగా సంతోషంగా ఉండి ఇప్పుడు మధ్యలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అంటే మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ రూపంలో తెలిసిన వాళ్ళ రూపంలో కూడా చాడీలు చెప్పుకుంటారు కదా. అట్లా ఇలా మూడో వ్యక్తి గురించి ఏ విషయం గురించి అయితే ఎట్లాగైతే ఇబ్బంది వచ్చిందో ఆ వ్యక్తి గురించి సమస్య అనేది పోవాలి అని చెప్పేసి ఈ వెల్లుల్లి పరిహారం మీరు చేసుకోవచ్చు. లేదా మా ఇద్దరి మధ్య ఎవ్వరూ లేరక్క, మేము మామూలుగానే ఏదో మాకు మనసులు అనేవి కలవక మేము సమస్య మూలాన ఇట్లా విడిపోయాము, మేమిద్దరం విడిపోవటానికి ఎవ్వరు కారణం కాదు, అవతల ఆ మనిషే మారిపోయాడు, లేకపోతే ఈ అమ్మాయి మారిపోయింది, లేకపోతే ఆ అబ్బాయి మారిపోయాడు, లేకపోతే భర్త మారాడను భార్య మారాడను, ఇట్లా మీరు థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ఆ సమస్య పోవాలి థర్డ్ పర్సన్ వల్ల, అలా అయినా చేయొచ్చు. లేదా మీకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో కోపం వల్ల లేదా అనుమానం వల్ల లేకపోతే ఇంకేదన్నా రీజన్ వల్ల మీరు దూరం అయ్యారా, ఆ రీజన్ అనేది మీరు దాని గురించి ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలా చేయటం వలన వెల్లుల్లితో ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అంత శక్తివంతంగా ఈ వెల్లుల్లి పరిహారం అనేది చేస్తుంది అనమాట. ఇది మీరు ఆడవారైనా మగవారైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ఇది కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాన్ వెజ్ తినడం కానివ్వండి, నలుపు రంగు బట్టలు కట్టుకోవటం కానివ్వండి, లేదా ఇట్లా కొన్ని ఆచారాలు అనేవి అంటే మనకు నియమ నిష్టలతో చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. వెల్లుల్లి ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు. వెల్లుల్లికి పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. వెల్లుల్లి ఏంటంటే శత్రువులను నాశనం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని దుర్గాదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మన సమస్యను, మన కష్టాన్ని, మన బాధను తీసేయడానికి లేదా శత్రువును తొలగించుకోవటానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య చిలకా గోరింకల్లాగా ఉండే వాళ్ళలో థర్డ్ పర్సన్ ఎవరన్నా ఎంటర్ అయ్యారనుకోండి, అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు, మరి వారు శత్రువు కిందే మారతారు కదా. అలాంటి శత్రువులను తీసేసుకోవడానికి ప్రేమించే అబ్బాయి అమ్మాయి మధ్యలో కూడా ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడతా వేరే అబ్బాయి అంటే మనసు మార్చేస్తారనమాట. లేదా చాడీలు చెప్పడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళల్లో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి అనమాట. అవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు దూరం పెట్టేసుకుంటా ఉంటారు. అలాగే కొంతమందికి ఏంటంటే అనుమానాలు అనమాట. అంటే కొంతమంది మగవారుల్లో ఎక్కువగా అనుమానం అనేది ఉంటుంది, కొంతమంది ఆడవారుల్లో కూడా అనుమానించే వాళ్ళు ఉంటారనమాట. అంటే వీరు భర్త కొంచెం అందంగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రేమించే అబ్బాయి బాగా అందంగా ఉన్నప్పుడు ఆడవారు కూడా ఏం తక్కువేం కాదండి, బాగా అనుమానిస్తూ ఉంటారనమాట. అంటే కొంచెం వారితో ఎవరన్నా ఆడవాళ్ళు క్లోజ్గా మాట్లాడితే ఎందుకు నీకు అన్నిసార్లు ఫోన్ చేయటం ఎందుకు, అంతగా నీతో మాట్లాడటం ఎందుకు, అక్కడ ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు ఏంటంటే అనుమానాలు అనమాట. వారు అందంగా ఉండటం అవ్వచ్చు, లేకపోతే వారు అంటే కొంచెం అనుమానించే మనస్తత్వం వల్ల అవ్వచ్చు. అక్కడ తప్పు లేకపోయినా కూడా అదే అంటారు, ఒకరు తప్పు చేసే వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే మంచోళ్ళను కూడా అనుమానించే పరిస్థితులు అనేవి వాళ్ళ రోజుల్లో క్రియేట్ అవుతున్నాయి అనమాట. అలాగా అనుమానాల వల్ల కొంతమంది దూరం అయ్యే వాళ్ళు ఉంటారనమాట. కొంతమంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళను కూడా అనుమానిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కొంచెం మంచి బట్టలు కట్టుకున్న అనుమానిస్తూ ఉంటారు, ఆడవాళ్ళు కొంచెం ఎవరితోనన్నా మామూలుగా మాట్లాడుతున్న అనుమానిస్తూ ఉంటారు. వీరికి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకపోయినా కూడా వాళ్ళకి ఏంటంటే వేరే అర్థాలతో మాట్లాడినట్లుగా అపార్థం చేసుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే చాలా వరకు కూడా ఇలాగే జరుగుతున్నాయి కదా. అలా పరిస్థితులను బట్టి ఒక చెడ్డవారి మూలాన అదే అంటారు, ఒక చెడ్డవారి మూలాన 10 మంది మంచి వాళ్ళని అనుమానించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తున్నాయండి. అది ఆడవారు నవ్వచ్చు, మగవారు నవ్వచ్చు. అట్లా అనుమానాలతో దూరం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఇష్టపడే అమ్మాయి అవ్వచ్చు, లేదా అబ్బాయి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ఇట్లా అనుమానాలతో ప్రతిరోజు కూడా గొడవలు పడేవాళ్ళు ఎంతమందో ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా అడ్డు తెరలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలి. నిజంగా ఏదన్నా థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఆ థర్డ్ పర్సన్ వెళ్ళిపోవాలి. లేదా మీ ఇద్దరి మధ్య గట్టిగా ఉన్నటువంటి సమస్య, అది అనుమానం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, లేదా డబ్బు గురించి అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా ఉండనివ్వండి, అది అంతా కూడా పోవాలి అని చెప్పేసి ఈ వెల్లుల్లి పరిహారం మీరు రహస్యంగా చేసుకోవాలి. ఇది ఒక తాంత్రికమైనటువంటి పరిహారం అనమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇది ఏ రోజు చేసుకోవచ్చు అనుకుంటే
శనివారం అయినా చేసుకోవచ్చు, లేదా ఆదివారం అయినా చేసుకోవచ్చు, అమావాస్య రోజు చేసుకోవచ్చు, పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, నియమనిష్టలతో ఉండాలి. ఆడవారైతే 5 రోజులు చేయకూడదు, మగవారు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లా చక్కగా చేసుకుంటాం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలాగా దీనికి వచ్చేటప్పటికి వెల్లుల్లి రెబ్బలు తెలుసు కదండి, ఇట్లా ఒక వెల్లుల్లి రెబ్బ కావాలి. మీకు 2-3 శత్రువులు ఉన్నారనుకోండి, 2 తీసుకొని చేసుకోవచ్చు. ఒక మనిషి కోసం అయితే ఒకటే, ఒక సమస్య కోసమో, లేదా ఒక మనిషి ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళు మాకు శత్రువులుగా మారారు అని చెప్పి అనుకుంటే ఆ శత్రువులు మిత్రులు అవ్వాలనన్నా సరే, లేకపోతే ఆ శత్రువులు మా జోలి రాకూడదు, వాళ్ళు మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చేసే పనులు ఏవి కూడా మా జీవితానికి ఇబ్బందులుగా మారకూడదు అని చెప్పేసి మీరు ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకొని ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఏదన్నా సమస్యలుంటే, అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. దీనికోసం ఇట్లా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, దీని మీద పైన ఉంటుంది కదండి ఈ పీలు, అంటే ఈ పైన పొట్టు ఉంటుంది కదా, ఇది ఒలిచేయాలన్నమాట. ఈ పీలు మొత్తం కూడా శుభ్రంగా తీసేయాలి. ఎందుకంటే ఇది మనకి ఈ పీలు ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీని మీద మనము ఒక బ్లాక్ కలర్ స్కెచ్ కానివ్వండి, లేదా బ్లాక్ కలర్ పెన్నుతో కానివ్వండి, మీరు దీని మీద రాయాలి. అంటే శత్రువు ఉన్నాడు అనుకోండి, శత్రువు పేరు రాయాలి, లేకపోతే మీరు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది రాయాలన్నమాట. ఇట్లాగా నీట్గా పీల్ అనేది తీసేసుకోండి. ఇలా నీట్గా పీల్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ దీని మీద వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే, శత్రువు ఉన్నాడు అనుకోండి, ఆ శత్రువు పేరు వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉంటారు కదా, గణేష, సతీష, ఇట్లా ఏదో ఒకటి ఆ శత్రువు పేరు ఉందనుకోండి, లేదా ఆడవారు అనుకోండి, మీ ఇద్దరి మధ్యలోకి ఎవరన్నా ఆడవారు వచ్చారనుకోండి, ఆ ఆడవారి పేరు వారి పేరు మాకు తెలియదక్క అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి, వాళ్ళ పేర్లు కొంతమందికి తెలియవు, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏమిటంటే చక్కగా ఇట్లా పేరు రాసేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్తో మాత్రమే రాయాలి, గుర్తు పెట్టుకోండి. నలుపు రంగు పెన్నుతో మాత్రమే రాయాలి. నలుపు రంగు స్కెచ్ కానివ్వండి, నలుపు రంగు పెన్ను కానివ్వండి, దాంతోనే రాయాలి. అలాగే ఇక్కడ దీని మీద చక్కగా రాసేసేయండి. ఒకవేళ పేరు తెలియలేదనుకోండి, ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ వాళ్ళు మా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి, అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు మనకు శత్రువే కదా, మనసులో వాళ్ళని తలుచుకుంటా వారు వెళ్ళిపోవాలి, అంటే శత్రువు కింద మారారు కాబట్టి ఆ శత్రువు మా నుంచి దూరం అవ్వాలి అని చెప్పేసి సింపుల్గా ఇక్కడ రాసేసేయండి. అలా రాసుకోండి పేరు తెలియకపోతే. ఒకవేళ ఏదన్నా అనుమానంతో దూరం అయ్యారనుకోండి, అనుమానం పోవాలి, లేదా కోపం పోవాలి, డబ్బు సమస్య పోవాలి. ఇట్లా మీకు ఏదైతే ఉందో ఆ సమస్య అనేది సింపుల్గా దాని మీద చిన్న చిన్న లెటర్స్ తోటి రాసేసేయండి. అలా రాసేసేయండి, ఇట్లా రాసేసేయండి. రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే, మనకి సూది ఉంటుంది కదండి, చిన్నది సూది, బట్టలు కుట్టుకునే సూది కానివ్వండి, లేదా పిన్నీస్ అవ్వచ్చు, ఇట్లా ఉంటాయి కదా, ఆ సూది తీసుకొని మీరు ఎక్కడైతే ఈ సమస్య ఇక్కడ రాస్తారు కదా, ఇక్కడ నుంచి గుచ్చేసేయాలన్నమాట. సూదిని ఈ వెల్లుల్లిలోకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వచ్చేటట్లుగా గుచ్చండి. అలా గుచ్చేసేసేయండి. గుచ్చేసిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఒకరి కోసం అయితే ఒకటి తీసుకోండి, ఇద్దరి కోసం అనుకోండి, 2 పేర్లు ఉన్నాయి అనుకోండి, ఇంకోటి కూడా తీసుకోవచ్చు. లేదు మాకు ఒకళ్ళ వల్లే మాకు ఇబ్బందిగా ఉంది, లేకపోతే మా ఇద్దరి మధ్య మాకు సమస్యగా మారింది అని చెప్పేసి అనుకుంటే, మీరు ఇట్లా చక్కగా ఒకటి తీసేసుకొని దీని మీద పేరు రాసుకొని ఆ సూదిని గుచ్చేసేసేయండి. ఆ పేరు మీదగా ఈ దరికి వచ్చేటట్టుగా అటు నుంచి ఇటు సైడ్కి గుచ్చేసేయండి. ఇక గుచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి. శత్రువు ఉన్నాడు అనుకోండి, ఆ శత్రువు మా నుంచి దూరం అయిపోవాలి, వాళ్ళు లేకపోతే మీకు మిత్రులుగా మార్చుకోగలిగితే, అంటే ఏదన్నా వేరే డబ్బు విషయాలు కాడ, అలాంటి వాటి కాడ ఏదన్నా ఉన్నారనుకోండి, కొంతమంది అక్కాదమ్ముళ్ళు ఉంటారు, ఇలాంటి వారు ఉన్నారనుకోండి, మిత్రులుగా మారాలని అనుకుంటారు, స్నేహితులు కానివ్వండి, అలాంటి వారు మిత్రులుగా కావాలనుకుంటే మిత్రులుగా అనుకోండి. లేదా ఈ థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం వారు వెళ్ళిపోవాలి మా నుంచి, వాళ్ళు చేసే ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా మమ్మల్ని తాకకూడదు అని చెప్పి అలా చెప్పుకోండి. లేదా సమస్య ఉందనుకోండి, మాకు అనుమానం అనేది పోవాలి, మేము సంతోషంగా ఉండాలి, గతంలో లాగా ప్రేమానురాగాలతో మేము కలిసి ఉండాలి అని చెప్పేసేసుకొని, మీరు ఈ సూది గుచ్చినటువంటి వెల్లుల్లిని పట్టుకొని సంకల్పం చెప్పేసేసుకొని, ఇక మీరేం చేస్తారంటే, 3 సార్లు కుడి నుంచి ఎడమక సవ్య దిశలో 3 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి అపసవ్య దిశలో 3 సార్లు తిప్పుకోండి.
తిప్పేసుకొని ఇక్కడ సూదికి వచ్చడానికి ఏంటి రీజను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సూదికి వచ్చటం అంటే ఇక్కడ శత్రువు ఆ సమస్య అనేది మనకి పోవాలి, అంటే సమస్యను తీసేసినట్లుగా, సమస్య మనకు తొలగిపోయినట్లుగా గుర్తుగా మనం ఇక్కడ సూదిని గుచ్చామన్నమాట. అంటే ఈ సూది అనేది ఏంటంటే చాలా శక్తివంతమైన, అంటే మనకు గుచ్చినప్పుడు ఏంటంటే మనం అక్కడ సమస్యను తీసేయటానికి మార్గం, అంటే ఇక్కడ సమస్య అనేది పోయింది, ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అలా గుచ్చినప్పుడు ఏంటంటే అది పోయినట్లుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక అట్లా గుచ్చేసేసుకొని మీరు సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతో తిప్పుకొని దీన్ని ఏం చేయాలంటే మీ ఇంటి దగ్గరలో కాస్త చెట్ల దగ్గర ఇట్లా మట్టి ఉంటుంది కదా, మీ ఇంటి బయట మెల్ల మీద అట్లాగా కొంచెం ఆ మట్టి ఆ చెట్ల దగ్గర అయినా అవ్వచ్చు, కొంచెం లోతుగా తీయండి, మట్టి ఒక గుంటలాగా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఈ సూది గుచ్చినటువంటి వెల్లుల్లిని అందులో పెట్టేసేసి ఎందుకంటే గవక్కని ఎవరైనా తొక్కితే గుచ్చుకోకుండా కొంచెం లోతుకు పెట్టేసేసి మళ్ళీ దాని మీద మట్టి వేసేసేయండి. లేదు చెట్ల దగ్గర కాదు ఎవరైనా తొక్కుతారు అని అనుకుంటే కొంచెం మీ ఇంటికి కొంచెం దూరంగా అలాంటి చోట అయినా సరే కొంచెం ఆ మట్టి అంతా లాగేసేసి, కొంచెం ఎవరు తొక్కని చోట మట్టి అంతా శుభ్రంగా లాగేసేసి, లేకపోతే ఒక చిన్న పారతోనైనా అట్లా లాగేసేసి దాన్ని లోపలికి పెట్టేసేసి మట్టి వేసేసి ఇక అదంతా పోవాలి అని చెప్పేసి పెట్టేసేసి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ముందు శత్రునాశనం అనేది జరిగిద్ది, లేదా శత్రువులు మిత్రులుగా మారుతారు, లేదా సమస్య అనేది పూర్తయిపోయింది అనమాట, మనకు అంతటితో కట్ అయిపోయింది. అంటే ఎదుటివారు మనల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా కూడా అవి ఏవి కూడా మనల్ని తాకకుండా, మనల్ని ఏమి చేయకుండా ఈ పరిహారం అనేది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ప్రేమించిన వారికి మీ మీద కోపం అనేది పొయ్యి వాళ్ళు మీ దగ్గరకు రావాలి, గతంలో లాగా సంతోషంగా ఉండటం, నెంబర్స్ బ్లాక్లో నుంచి తీసేసేయటము, మీ ఇద్దరు కలిసిమెలిసి గతంలో కన్నా కూడా ఇంకా మించి ప్రేమగా ఉండటం కోసము ఈ వెల్లుల్లి పరిహారం అనేది ఉన్నది చూసారా, చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఈ పరిహారం అనేది ఒక రహస్య తాంత్రికమైనటువంటి పరిహారం కాబట్టి ఇలా నేను చెప్పినటువంటి రోజుల్లో మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసేసుకోండి. చక్కగా మంచి ఫలితం అనేది వస్తుంది. నలుపు రంగు బట్టలు ధరించకూడదు, మాంసాహారం తినకూడదు, ఆడవారైతే 5 రోజులు ఉన్నారనుకోండి అలాంటప్పుడు చేయకూడదు. ఇక మామూలుగా మిగిలిన వారు మగవారైనా చేయొచ్చు, ఆడవారైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా మీకు ఏదైతే సమస్య పోవాలని అనుకుంటున్నారో ఆ సమస్య అనేది 100కు 1000% పారిపోయింది. ఎంతో మంది చేసి కూడా రిజల్ట్ అనేది పొంది ఉన్నారు. ఖర్చు లేని పరిహారం, రిజల్ట్ మాత్రం చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి శత్రునాశనానికి, సమస్యను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కొన్ని రోజుల్లోనే వారి దగ్గర నుంచి కాల్ రావటం, మెసేజ్ రావటం, మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీకు అనుకూలంగా మారటము, మీ మాట వినటం అనేది జరుగుతుంది. 100% యూజ్ అవుతుంది. అర్థమైంది కదా? ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.